ఓపెన్స్ ద డోర్. మన దేవుడు తలుపు తెరిచేటువంటి దేవుడు. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 2 వచనాలు మనము చదువుదాం. మన దేవుడు ఎలాంటి దేవుడు అనే విషయం మనకి అర్థమవుతుంది. 22వ అధ్యాయం 22వ వచనం. 22వ అధ్యాయం 22వ వచనం యెషయా గ్రంథం. నేను దావీదు ఇంటి తాలపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనం. 7-8 వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. దావీదు తాలపు చెవి కలిగి ఎవడునో వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా నీవు వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననేలదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. దేవుడు తలుపు వేసేటువంటి దేవుడు అనే విషయం మనము గత వారం కాకుండా అటు పోయిన వారం మనం చూసాం. తలుపు వేసే దేవుడు, తలుపు తెరిచే దేవుడు కూడా ఆయన. ఈ తలుపు తెరవడం అనేటువంటిది దేవుడు ఎందుకు చేస్తాడు ఆ పని? మామూలుగా జనరల్గా మన అనుదిన జీవితంలో కనుక మనం ఆలోచించినట్లయితే తలుపు తెరిచి ఉంది అని చెప్పినప్పుడు 2 విషయాలు మనం చెప్తున్నాం. ఒకటి ఏంటంటే, ఒకరిని మనం వెల్కమ్ చేస్తున్నాం కదా, వెల్కమింగ్ సమ్వన్. మనం తలుపు ఇప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చినారు అనుకోండి, మనం ఏం చేస్తాం? తలుపు వేస్తే రా లోపలికి అంటాము అనం కదా. అని ఏం చేస్తాం? తలుపు తీసి రండి కదా. తలుపు తీయడం దేనికి నిదర్శనం అంటే, ఒక విషయాన్ని, ఒక పరిస్థితిని మనము ఆహ్వానించడం, లేదా ఒక అవకాశాన్ని ఆహ్వానించి, అది లోపల ఉండి బయట ఉండేటువంటి, లోపల ఉన్న వారికి తలుపు తీసినాం ఏంటి? దాని అర్థం ఏంటిది? దయచేసి వెళ్ళమని అంటే దాన్ని అంటే నెగిటివ్గా తీసుకోవాలి. ఇట్స్ టైమ్ టు మూవ్ ఆన్ అంటే ఇంకా మీరు వెళ్ళండి కదా. దేవుడు తలుపు తెరిచినప్పుడు ఆయన చెప్తున్నటువంటి ఒక వర్తమానాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుంది? దేవుడు ఎప్పుడైనా తలుపు తెరిచిందో అని అన్నప్పుడు దాని యొక్క ఉద్దేశాన్ని మనము గ్రహించాలి. ఎందుకు దేవుడు తలుపు తెరుస్తాను? తలుపు తెరవడం అంటే లిటరల్గా కాదనే విషయం మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికీ. అవునా? పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నదాన్ని మనం ఏమంటాం? తలుపు తెరిచి ఉంచడం అంటాం. పరిస్థితులు మనకి ప్రతికూలంగా ఉన్నాయంటే మనం ఏమంటాం? తలుపు వేసింది అని అంటాం. అంతే కదా? అర్థమైతే నేను చెప్తుంది. కాబట్టి దేవుడు తలుపు తెరిచేటువంటి దేవుడు అని మనం చెప్తున్నప్పుడు దేవుడు ఎందుకు తలుపు తెరుస్తాడు? ఆ తలుపు తెరవడం వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది అనేది మనం చాలాసార్లు గ్రహించాలి. తలుపు తెరవడం అనేది నిజంగా సంతోషాన్ని కలిగించే విషయం. ఇప్పుడు నోవా విషయంలో దేవుడు తలుపు వేసేది తీయలేదా? మళ్ళీ తీసేది కదా. నీళ్ళన్నీ ఎండిపోయిన తర్వాత 2 పక్షులను వదిలిన తర్వాత దేవుడు సమయానికి ఏం చేసేది? తలుపు తీసిన తర్వాత వారు బయటకు వచ్చి తిరిగి వారి యొక్క జీవితాన్ని కొనసాగించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఖచ్చితంగా దేవుడు తలుపు తీస్తాడు. ఎప్పుడు తలుపు వేసి ఉంచే దేవుడు కాదు. అయితే బైబిల్లో నుండి ఒక 3 సంఘటనలు ఎదుట ఉంచుతాం. దేవుడు తలుపు తెరిచినప్పుడు దాని వెనకాల ఉద్దేశం ఏంటిది అనేది మనం ఆ సందర్భంలో ఆ పరిస్థితిలో చూస్తూ మన జీవితంలో దేవుడు తలుపు తెరుస్తున్నాడా, ఒకవేళ తెరిస్తే దాని వెనకాల ఉద్దేశం ఏంటిది అనేది మనం నేర్చుకునే ప్రయత్నము చేద్దాం. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం 2వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయం 2వ వచనం. సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండట చూచి లోపలికి వెళ్ళిరి గాని
ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. చాలు. సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉంట చూచి లోపలికి వెళ్ళిరి అనే మాట, అది గుర్తుపెట్టుకోండి. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 3-4 వచ్చిన. ఓకే, 2-3-4 చాలు. 16వ అధ్యాయం 2-3-4. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. చాలు. దేవుడు ఈ యొక్క రాయి ఆ సమాధికి ఎలాంటిది? ఇప్పుడు డోర్ లాంటిది కదా. ఆ సమాధికి అదేంటిది? డోర్ లాంటిది. అంటే యేసు ప్రభుని సమాధి చేసిన తర్వాత వారు ఏం చేసినారంటే డోర్ క్లోజ్ చేసినారు. ఎవరు? రోమా సైనికులు. మామూలుగా చేయలేదు, చాలా పకడ్బందీగా లాక్ చేసేసారు. కానీ ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగంలో చూసినట్లయితే వారు సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండట చూచి లోపలికి వెళ్ళిరి కానీ ప్రభు అయిన యేసు దేహం వారికి కనబడదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ రాయి ఎవరు, ఆ డోర్ ఎవరు ఓపెన్ చేసింది? ఇప్పుడు ఎవరు ఓపెన్ చేశారు? దేవుడే ఓపెన్ చేశారు కదా. పాపం స్త్రీలు వస్తు ఆలోచిస్తున్నారు, రాయి ఎవరు దొరికించాలంటే వాళ్ళతో అయ్యే పని కాదు. చాలా బరువైనటువంటి మగవాళ్ళు కూడా 5-6 అయితే కానీ ఆ రాయి లేదు. అట్లాంటిది దేవుడే ఏం చేసినాడు? ఆ డోర్ని ఓపెన్ చేసినాడు. ఎందుకు ఓపెన్ చేసినాడంటే మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, వెన్ గాడ్ ఓపెన్స్ ద డోర్. ఎందుకు దేవుడు ఓపెన్ ద్వారాలు తెరిచినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అద్భుతమైన ఆశ్చర్య కార్యములు చూడడానికి, టు సీ అవుట్ స్టాండింగ్ థింగ్స్. అంటే అద్భుతమైనటువంటి విషయాలు చూడడానికి దేవుడు ఏం చేస్తాడు? మన జీవితంలో కొన్నిసార్లు ద్వారాలు తెరుస్తాడు. ఏంటిది వారు చూసిన అద్భుతం? వారు ఏం చూడాలనుకున్నారు కదా? యేసుక్రీస్తు మృతదేహాన్ని చూడాలను కదా. అక్కడ ఏం చూసారు? ఏమి చూడకపోవడం కూడా అద్భుతమే తెలుసా? అర్థమైంది. ఏమి లేకుండా ఉండడం కూడా అద్భుతం. వారు అక్కడ ఎక్స్పెక్ట్ చేసిన పాపం యేసు ప్రభు యొక్క సమాధి అక్కడ ఉంటుంది. కానీ దేవుడు ఆ రాయి దొరికించింది మృతుడైన యేసుని చూడడానికి కాదు, అక్కడ సజీవుడైనటువంటి యేసు అక్కడ ఉండేవాడు కాదు అని తెలియజేయడానికి దేవుడు ద్వారాలు తెరిచింది. కాబట్టి దేవుడు కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో ద్వారాలు తెరుస్తాడు. ఎందుకు తెరుస్తాడు తెలుసా? తుసి అన్నమాట. మనం కొన్ని చూడాలి. అర్థమవుతుంది. మనం సహజమైనటువంటి విషయాలు చూడడానికే మన కన్నులు అలవాటు పడతాయి. కానీ దేవుని ఆశ ఏంటంటే అసాధారణమైన విషయాలు మనం చూడాలి. అర్థమవుతుంది. మన ఆలోచనలకు అందనటువంటి విషయాలు చూడాలి. అందుకు దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో ద్వారం తెరుస్తాడు. నేను అనుకుంటా బహుశా దేవుడు రాబో దినాల్లో మీ జీవితంలో అసాధారణమైన కార్యాలు చూపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడేమో. ఆమె చెప్పారు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? మీ జీవితంలో అనేకమైన ద్వారాలు తెరుస్తాడు. తెరిచినప్పుడు చూడండి దయచేసి కదా. చూడండి, తెరుచుంది కదా అంటే ఓకే కదా. తెరిచింది ఎందుకు? నువ్వు చూడడానికి. నువ్వు చూడు ఒకసారి, నువ్వు చూడు. అక్కడ దేవుని యొక్క అసాధారణమైనటువంటి కార్యాలు అక్కడ దాగి ఉన్నాయి. మనం నిజంగా న్యాచురల్కి అలవాటు పడింది కదా, సహజమైన వాటికి అలవాటు పడ్డాం. కానీ దేవుని బిడ్డ ఎప్పుడు కూడా సహజమైన వాటికి అలవాటు పడడానికి వీలు. అసాధారణమైనటువంటి కార్యాలను చూడాలి. అసాధారణమైనటువంటి కార్యాలకు మన యొక్క కనులు అలవాటు పడాలి. రొటీన్ లైఫ్ అయిపోయింది నిజంగా క్రిస్టియన్ లైఫ్. ఏం ఆశ్చర్యకార్యం. ప్రార్థన చేసుకున్నాం, బైబిల్ చదువుతున్నాం, చర్చికి పోతున్నాం, వస్తున్నాం. ఏముంది? ఏం చూస్తున్నారు? ఏం చూస్తున్నారు కదా. దేవుడు అంటున్నాడు, నేను ద్వారాలు తెరవాలనుకుంటున్నా. ఆ ద్వారాలు ఎందుకు తెరవాలనుకుంటుంటే నీవు ఆశ్చర్యమైన కార్యాలు చూడాలి, నీ ఊహకు అందనటువంటి విషయాలు చూడాలి. అసలు వారు ఎన్నడూ కూడా ఊహించి ఉండకపోవచ్చు. అక్కడ వేసరికి వేసుగా ఉండడు. ఎందుకు? ఆ ద్వారం సాధారణమైన ద్వారము కాదు. అది కావలిగా ఉన్న సైనికులు కదా. సైనికులు కావలిగా ఉన్న దానికి బాగా ఏమంటారు గొలుసులతో దాన్ని బంధించవచ్చు. కానీ దేవుడు ఏం చేసి సింపుల్గా అలా
అది ఎంత బలమైందని సరే దేవుడు ద్వారం తెరవాలనుకుంటే అక్కడ సైనికులు ఉండని, సైనికుల సమూహం ఉండదు. దేవుడు ఏం చేస్తాడు? ద్వారము తెరుస్తాడు. తెరిచినప్పుడు మనము ఆయన ఆశ్చర్య కార్యాలను చూడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవదిగా అపోస్తుల కార్యం 16వ అధ్యాయం. అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 25-26 వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25-26. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. రెండోది దేవుడు తలుపులు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే చెరసాలలో వేయబడ్డారు. ఎవరు? బైబిల్ చదువుతున్నారు కదా. పౌలు శీల చెరసాలలో వేయబడ్డారు. కదలేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వారు ఏం చేస్తున్నారు? దేవుడిని ఆరాధన చేస్తారు, పాటలు పాడతారు కదా, దేవుడిని కొనియాడుతున్నారు. అలాంటి సమయంలో దేవుడు తలుపులు తెరిచింది. అదే కదా, వెంటనే తలుపులన్నీ తెరుచుకొని. ఎందుకు దేవుడు డోర్స్ ఓపెన్ చేశాడంటే టు నో ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిని మనము తెలుసుకోవడానికి దేవుడు ఏం చేస్తాడు? తలుపులు తెరుస్తాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవుని యొక్క శక్తి ఎంత గొప్పది అని అంటే, ఆ మామూలుగా అయితే ఆ తలుపులు తెలుసుకో. రోమన్ సైన్యం యొక్క విధానము, వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఆ తలుపులు తెరవడం అనేటువంటిది అసాధారణమైనటువంటి విషయం. కానీ దేవుడు, వారందరూ కలిసి దేవుడిని ఆరాధిస్తున్నారు కాబట్టి దేవుడు తన శక్తిని అక్కడ ఏం చేసినాడు? చూపించి. ఎప్పుడైతే తన శక్తిని చూపించినాడు అక్కడ తలుపులు ఏమైనా తెరిచాడు కదా. కాబట్టి దేవుడు ద్వారాలు ఎందుకు తెరుస్తాడంటే ఆయన యొక్క శక్తిని కనబరచుకోవడానికి. అర్థమవుతుందా? వారు ఎక్కడికైనా పారిపోయిందా? ఎక్కడికి పారిపోయి అక్కడే ఉంది. కానీ అక్కడ ఉన్న వారందరూ కూడా దేవుని యొక్క శక్తిని వారు చూసినారు కదా. చెరసాల పునాదులు అంటే దేవుడు తలుపులు తెరవడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటిదంటే దేవుడు తన శక్తిని చూపించాలనుకున్నప్పుడు తలుపులు తెరుస్తాడు. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయటకు వచ్చేసిన తర్వాత ఏమైంది? కొంత దూరం బయలుదేరిన తర్వాత చెప్పండి ఏమైంది? ఫరో సైన్యం వెనుక నుండి మనసు మార్చుకున్నారు, మారు మనసు పొందిన వారు. అప్పుడు వారిని పంపిస్తే ఎట్లా అని చెప్పేసి వారు మారు మనసు పొంది మొత్తం సైన్యంతో మళ్ళీ వాళ్ళని పట్టుకోవాలి అని చెప్పేసి వాళ్ళు వస్తున్నారు. మామూలుగా ఉండేది ఐగుప్తు సైన్యం అంటే. అప్పుడు అది చాలా పవర్ఫుల్ కింగ్డమ్. అప్పటిదాకా సంతోషంగా సంబరంగానే పోయింది. ఒకసారి వెనక్కి తిరిగి చూసేసరికి సైన్యం మళ్ళా శివరింగ్ స్టార్ట్. ముందుకు పోదామంటే తలుపులు కదా, అటు ముందుకు పోలేరు, ఇటు వెనక్కి. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? వారికి ఒక తలుపు, దేవుడు తలుపు ఎట్లా తెరిచింది? దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం అనేది ఆయన యొక్క శక్తిని కావచ్చు. అర్థమవుతుందా? ఎర్ర సముద్రమును పాయలు చేసి ఆ ఎర్ర సముద్రం గుండా వారిని నడిపించడం అనేటువంటిది దేవుని యొక్క శక్తిని అక్కడ కనబరచడం అనేది మనం గుర్తించాం. ఎప్పుడైతే ఆ ద్వారం తెరవబడ్డదో వారు ఏం చేసిన ఇశ్రాయేలు అందరూ కూడా ఆరిన నేల మీద వారు నడిచి అవతలికి దేవుడు ద్వారాలు ఖచ్చితంగా తెలుస్తారు. దాని వెనుక ఉద్దేశం ఏంటంటే ఆయన శక్తిని దేవుడు చూపించాలి. కాబట్టి దేవుడు మనము ఆయన శక్తిని చూడాలనుకో. అయ్యో తలుపులు వేసేసిన మొసాడతలేదు, బాధపడదు. దేవా ఈ సమయంలో నువ్వు ఏం చేయి, నాకు ఒక తలుపు తెరువు, నాకు ఒక మార్గాన్ని తెరవండి, ఈ పరిస్థితుల్లో నేను ఎటు వెళ్ళాలో నాకు ఒక ఆలోచన ఇవ్వండి. ఎప్పుడైతే దేవుడు ఆలోచన ఇస్తాడో ఆలోచనలో దేవుని శక్తి ఏంటో తెలుస్తుంది. దేవుని యొక్క ఉద్దేశం ఏంటిదనంటే అసలు మనము దేవుడు ఎవరో ఎరగాలి. చాలా మందికి దేవుడు ఎవరో తెలియదు. మీరు చెప్పండి దేవుడు ఎవరు అంటే దేవుడు స్వస్థపరిచి దేవుడు రక్షణ అవన్నీ నేనంటే అవన్నీ పిచ్చి మాటలు.
నీకు దేవుడు ఎవరో తెలుసా? వ్యక్తిగతంగా ఎవరో చెప్పిన స్టేట్మెంట్ తీసుకొచ్చి నువ్వు చెప్పడం కాదు. నీకు తెలుసా దేవుడు ఎవరో? అసలు నువ్వు దేవుడిని చెప్పగలవా? ఇది దేవుడు అని చెప్పగలవా? అసలు ఆయన రోజు మనకు తెలిస్తే ఆరాధన ఆచారంగా అయిపోయింది, ఆలయాలను మొక్కుబడిగా మారిపోయింది కదా. దేవుని ఒక ఆశ ఏంటంటే ఆయన ఎవరో మనము ఎరగాలి, ఆయన శక్తి ఏంటిదో మనం ఎరగాలి. అర్థమైందా? అబ్రాహాముతో ఒక మాట అంటాడు, మంచిగా అనిపిస్తుంది, నేను సర్వశక్తి గల దేవుడను అని బయలుపరచు. అబ్రాహాముతో దేవుడు నేను సర్వశక్తి గల, ఎందుకు ఆ మాట అన్నాడంటే అబ్రహాం యొక్క ప్రాబ్లం దేవునికి తెలుసు. దేవుడు ఏం సందేశం ఇస్తుందంటే నేను ఏమైనా చేయగలను అబ్రహాము, డోంట్ వరీ. అర్థమైంది? అట్లాగే దేవుడు నీకు తెలుసా? అసలు ఆయన శక్తి నీకు తెలుసా? ప్రార్థన చేస్తున్నాం, దేవుడు చేస్తే చేయండి లేకపోతే నేను చేసుకుంటాను అంటున్నాను మన బతుకు. అంతే కదా, ప్రార్థన చేస్తాను, దేవుడు చేయకపోతే నేను చేసుకుంటా అంటాను. మరి దేవుని యొక్క మహిమను, దేవుని శక్తిని మనం చూడాలంటే మనము ఆయన కొరకు వేచి ఉండాలి. ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాలి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడు? ద్వారాలు తెరుస్తాడు, తన యొక్క శక్తిని మనకి చూపిస్తాడు. కాబట్టి రెండోది ఎందుకు దేవుడు ద్వారాలు తెరుస్తాడంటే టు నో హిస్ పవర్, ఆయన యొక్క శక్తిని మనము తెలుసుకోవడానికి దేవుడు. ఎందుకంటే ఆయన శక్తి తెలుసుకుంటేనే కదా మన జీవితంలో ముందు కొనసాగలం, ఎలాంటి పరిస్థితినైనా మనం ఎదుర్కోగలం. ఆయన ఎవరో తెలియకపోతే, ఆయన శక్తి ఏందో తెలియకపోతే మనం ఒక సాధారణమైన జీవితము, పనికి రాని జీవితం మనం జీవిస్తాం. ప్రాబ్లమ్స్ని వెల్కమ్ చేయండి, అర్థమవుతుంది. సమస్యలు ఏం చేయండి, వస్తే రాని చూసుకున్నాం అన్నట్టు ఉంటారు. అబో సమస్య రాని ఎందుకు? ఆ సమస్యలనే దేవుడు సమాధానం ఇస్తాడు. ఆ సమస్యలనే దేవుడు మనకి అద్భుతమైనటువంటి తన మహిమను చూపించే అవకాశం. మూడోదిగా దేవుడు ద్వారాలు ఎందుకు తెరుస్తారంటే అపొస్తలుల కార్యంలో 14వ అధ్యాయం 27వ వచనం చూడండి ఒకసారి. 14వ అధ్యాయం 27వ వచనం 27. ఓకే. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయన 14:27 అపొస్తలుల కార్యం. యెరూషలేములో కాపురముండు వారును వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించింది. అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించింది. ఇంకో మాట చదవండి, అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 19వ వచనం. 5:19. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 19వ వచనం. అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును కూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనేను. ఇక్కడ 2 సందర్భాలు మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఒకటి పేతురు యోహాను చెరసాలలో ఉన్నటువంటి సందర్భము, రెండోది అపొస్తలుడైనటువంటి పౌలు పరిచర్య చేసి వచ్చి సంఘంతో మాట్లాడుతున్నటువంటి సందర్భం. మీరు ముందుగా 14వ అధ్యాయం 27వ వచనం చూస్తే, సంఘములు సమకూర్చి యెరూషలేములో దేవుని బిడ్డలందరినీ సమకూర్చి రిపోర్టింగ్ ఇస్తాము. అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారం తెరిచిన సంగతి. దేవుడు ద్వారాలు ఎందుకు తెరుస్తారంటే టు డూ ఇంపాసిబుల్ థింగ్స్, అసాధారణమైన కార్యాలు జరిగించడానికి మన ద్వారా దేవుడు ఏం చేస్తాడు? ద్వారాలు తెరుస్తాడు. ఇక్కడ అన్యజనులు దేవుని విశ్వసించడం అనేటువంటి చిన్న విషయం కాదు, అర్థమవుతుంది. అపొస్తలులు ఇక్కడ వచ్చి వారు ఏం సాక్ష్యం ఇస్తున్నారంటే అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారం తెరిచి. అన్యజనులు విగ్రహారాధికులు, వారికి దేవుడు అంటే తెలియదు, వారికి చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి, వారి యొక్క సంస్కృతి, వారి సాంప్రదాయాలు చాలా డిఫరెంట్ ఉంటాయి. కానీ దేవుడు ఏం చేసిందంట? ద్వారాలు తెరిచిండు.
అక్కడ అద్భుతమైనటువంటి కార్యాలు చేయడము జరిగింది. అంతేకాకుండా ఇక్కడ పేతురు యోహాను విషయంలో కూడా ప్రభు దూత రాత్రి వేళ చెరసాల తలుపులు తీసి, ఈ తలుపులు ఎవరు తీసిండు? దేవుడే కదా. దేవుడు తలుపు తీసి వారిని వెలుపలికి తీసుకొని మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి, మీరు ఏం చేయండి? దేవాలయంలో నిలబడి ఈ జీవమును కూర్చిన మాటలని ప్రజలతో చెప్పండి. ఎందుకు ద్వారాలు దేవుడు తెరుస్తారంటే అసాధారణమైనటువంటి కార్యాలు చేయడానికి మన ద్వారా దేవుడు ద్వారాలు తెరుస్తారు. ఒకవేళ దేవుడు డోర్స్ ఓపెన్ చేశాడు అనుకోండి, అక్కడ ఏముంది అని అనుకోకండి, వెళ్ళండి. ఇక్కడ చెరసాల నుండి దేవునితో బయటకు ఎందుకు తీసుకొని వచ్చిండు? మీరు పోయి దాచుకొని అంటారు. మీరు దేవాలయంలో వెళ్ళి ఏం చేయండి? అరే ఆల్రెడీ జైల్లోకి వెళ్ళి వచ్చినామంటే మళ్ళీ తీసుకొని జైలు వేస్తారే. అయినా కానీ మీరు ఏం చేయండి? అక్కడ నిలబడి నన్ను గురించి, మీరు ఈ జీవమును గురించినటువంటి మాటలు మీరు చెప్పండి. అపోస్తలుడైనటువంటి పౌలు అన్య ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు ఏం చేసిండు? ద్వారాలు తెరచు. ఎందుకు? దేవుని నమ్మడం అసాధ్యం అనేటువంటి వారి మధ్యలో దేవుడు తన కార్యాలు జరిగించింది. కాబట్టి దేవుడు మన జీవితంలో ద్వారాలు తెరుస్తున్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఆశ్చర్యమైన కార్యాలు నీ ద్వారా చేయాలనుకుంటున్నా, నీ ద్వారా నేను జరిగించాలనుకుంటున్నా, అందుకే నేను ఈ ద్వారము తెరిచిన అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తాం? దేవుడు మన జీవితంలో ద్వారాలు తెరుస్తా ఉంటాం. ఏమైనా చేస్తున్నాం, మన యాక్షన్ కావాలి, మనం కూడా ఏదో ఒకటి చేయాలి. ద్వారాలు తెలిసినప్పుడు అంటే బీర్పై చూస్తున్నా ఏం చేయాలి? ఏదో ఒకటి చేయండి. దేవుడు మీ జీవితంలో ఎప్పుడైనా ఎవరి విషయంలోనైనా ద్వారాలు ఓపెన్ చేసినప్పుడు దేవుడు మీకు ఒక సందేశం ఇచ్చిన, అక్కడ నేను అసాధారణమైన కార్యం చేస్తాను, నువ్వు వెళ్ళు అని. మనమైతే లోపల కూర్చొని అనుకుంటాయి కదా, బయటికి వెళ్ళడం అంతే కదా. ఆదిమ సంఘం కూడా ఏం చేసింది? లోపలే కూర్చుని ఎరుషలేములోనే ఉంది, బయటికి పోవాలి. దేవుడు ద్వారాలు తెరిచింది, మామూలుగా తెరవలే. ఇంకా కొర్నేలి ద్వారా దేవుడు అన్యజనులకు ద్వారాలు తెరిచింది. ఇంకా అక్కడ తెరిచినట్టు ఇక ముయ్యలే. హల్లెలూయా. అన్యులకు ఇక ద్వారం ఇప్పుడు కొర్నేలితో ఆరంభమైంది, ఇప్పటికి కొనసాగుతూనే ఆ ద్వారాన్ని దేవుడు తెరిచే ఉంచినాడు. అనేకులు ప్రభు రాజ్యంలోకి వస్తూనే అప్పటి వరకు వారు పాపం అన్యులకు సువార్త చెప్పేవాళ్ళు కాదు, మామూలుగా చెప్తున్నారు. సంఘాలు కూడా కుల సంఘాలాగా తయారైంది, మా వాళ్ళకే చెప్పు. అట్లా కాదు. యేసుక్రీస్తు అందరికీ చెప్పండి. ఎక్కడ ద్వారం ఓపెన్ చేస్తే అక్కడ మీరు వెళ్ళిపోండి, ఇది నాకే దేవుడు ఓపెన్ చేసింది అన్నట్టుగా మనము వెళ్ళిపోవాలి. అంతేగాని వాళ్ళు పోతారు వీళ్ళు పోతారు అని చూస్తున్నారు, నేనే ముందు వెళ్ళాలి అన్నట్టుగా. అంటే దేవుడు అవకాశం కదా, ద్వారాలు తెరవడం అంటే దేవుడు మనకు ఒక అవకాశం దేవుడు ఇస్తాడు. ఇంకోటి, దేవుడు ద్వారాలు తెరిచినట్టే నువ్వు ఇంకా వెళ్ళు అని చెప్తున్నాడు. అక్కడే ఉండకు, నువ్వు ఇంకా ముందుకు వెళ్ళు, అదే స్థితిలో ఉండకు. ఇంకా మనం ఒకటే స్థితిలో ఉండదు, మనకు అలవాటు చాలా. దేవుడు అంటున్నాడు, మూవ్ ఆన్, బయటికి వెళ్ళండి, చాలా పని ఉంది. లోపల కూర్చుకొని ఇక్కడే ఎంత కష్టమైన నష్టం ఈయనే ఉంటామంటారు. అదేదో సమర్పణ లేదు, పాడలేదు, నీ సోమర్థం లేదు. ఏం చేయాలి? మనం బయటికి దేవుడు అంటున్నాడు, నేను డోర్స్ ఓపెన్ చేసిన. ఎందుకనంటే స్టార్టింగ్లో చెప్పిన దేవుడు డోర్స్ ఓపెన్ చేస్తే లోపల ఉన్న వారికి డోర్స్ ఓపెన్ చేస్తే ఏంటిది అర్థము? బయటికి ఉంది, మీరు వెళ్ళండి, మీరు కదలండి అని దేవుడు మనకి సందేశం ఇస్తారు. బయట ఉన్న వారికి అయితే మీరు లోపలికి రండి అని దేవుడు సందేశం ఇస్తారు. కాబట్టి దేవుడు ద్వారాలు తెరిచినప్పుడు టు సీ, టు నో, టు డూ సంథింగ్ కదా. మనం కొన్ని చూడడానికి, దేవుని శక్తిని ఎరగడానికి, దేవుని కార్యాలు చేయడానికి దేవుడు ద్వారాలు తెస్తాడు. ఆయన తెరిచిన ద్వారాలు ఎవడు వేయలేదు. హల్లెలూయా. మనం ఆయన కార్యం చూసేంత వరకు, ఆయన చిత్తం నెరవేర్చేంత వరకు దేవుడు ఏం చేయడం వల్ల తలుపు అర్థమవుతుంది. కాబట్టి దేవుడికి స్తోత్రం. మన జీవితంలో తలుపు వేసే దేవుడు ఆయనే, తలుపు తెరిచే దేవుడు ఆయనే. ఆయన వేస్తే ఎవరు తీయలేరు, ఆయన తెరిస్తే ఎవరు వేయలేరు. కాబట్టి దేవుడు మీ అందరి జీవితాల్లో దేవుడు తలుపు తెరవాలని ఇష్టపడతాడు. మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో నుండి దేవుడు మనల్ని బయటికి వెళ్ళమని చెప్తున్నాడు. లేక దేవుడు అనేకమైనటువంటి నూతనమైన విషయాలు చెప్పడానికి దేవుడు ఇష్టపడతాడు, చూడడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మనం చూద్దాం, మనం తెలుసుకుందాం, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తాం. కళ్ళు వంచని ప్రార్థన చేసుకుందాం. అందరం ఒక నిమిషం.